డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. సో జనరల్గా మనకి చాట్ జీపీటీ వాడడం ఎవ్రీడే లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. చాలామంది ఏఐ లేకుండా వాళ్ళ వర్క్స్ని ఈజీగా చేసుకోలేకపోతున్నారు. అండ్ అలాంటి అడాప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వితౌట్ ఏఐ ఎటువంటి కొత్త టూల్ అయినా కానీ ఏది కానీ వితౌట్ ఏఐ అనేది రావట్లేదు. విత్ ఏఐ ప్రతి టూల్ కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. బీట్ ఫ్రమ్ మెటా కంపెనీస్ అయినా కానీ గూగుల్ అయినా సరే ఎనీ జైంట్ ఎవరున్నా కానీ విత్ ఏఐ సాఫ్ట్వేర్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో ఈ వీడియోలో మనం నేర్చుకునేది ప్రాంప్ట్స్ ఏ విధంగా ఇవ్వాలి, ప్రాంప్ట్స్ ఏ విధంగా ఇస్తే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి, దానికి సంబంధించిన వెబ్సైట్స్ గురించి మనము మాట్లాడతాము. సో ఈ సిరీస్ అండి. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాంప్ట్ ఇచ్చే సైట్స్ గురించి చెప్పడము, దాని తర్వాత ఏ విధంగా ప్రాంప్ట్స్ ఇస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియోస్ తర్వాత వచ్చే వీడియోస్ కూడా చూడండి. ముఖ్యంగా ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీకు చాలా ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. జాబ్సే కాదు, బిజినెస్సే కానివ్వండి, ఫ్రీలాన్సింగే కానివ్వండి, ఏజెన్సీ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఏఐని ఎన్హాన్స్ చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్లో ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంది. అండ్ ప్రజెంట్ చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ కోసం, అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ యొక్క డెమో క్లాస్ కోసం ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే స్క్రోల్ అవుతూ ఉంటుందో దానికి మీరు కాల్ చేయొచ్చు ఎనీ టైం. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద చాట్ జీపీటీ అండి. సో చాట్ జీపీటీ అనగానే మనకి మైండ్కి ఏమొస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చాట్ జీపీటీలో ఎన్నో ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటాం కదండి. సో ఎన్నో ప్రాంప్ట్స్ ఇస్తూ ఉంటాం, ఎన్నో ప్రాంప్ట్స్ మనం జనరేట్ చేస్తూ ఉంటాం. కాకపోతే అసలు ప్రాంప్ట్ బెటర్గా ఏ విధంగా ఇస్తే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తుంది అనే క్వశ్చన్ ఎప్పుడూ మనకు ఉంటుంది. సో మనం కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఇంకెంత ఎన్హాన్స్డ్ రిజల్ట్ వస్తుంది అనేది చాలామందికి అది ప్రాబ్లం అనమాట. సో ఈరోజు చూద్దాం ఎగ్జాంపుల్. బెస్ట్ లైక్ లెట్సే మెడిటేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి నేను కొడుతున్నాను ఇక్కడ. సో బెస్ట్ మెడిటేషన్ టెక్నిక్స్ అని నేను ఎప్పుడైతే టైప్ చేసి ఎంటర్ చేస్తున్నానో, సో ద బెస్ట్ మెడిటేషన్ టెక్నిక్ మైండ్ఫుల్ మెడిటేషన్, ఈ విధంగా డేటా అనేది మనకి చాట్ జీపీటీ జనరేట్ అవుతూ ఉంది. సో దీన్ని మనము ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి, ఇంకా బెటర్గా రాయాలి, ఇది ఇంకా ఎలా బెటర్ చేయాలి అనే దగ్గర, ప్రాంప్టింగ్ దగ్గర చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈరోజు నేను మీకు కొన్ని వెబ్సైట్స్ని పరిచయం చేస్తాను ఏదైతే ప్రాంప్ట్ జనరేట్ చేసి ఇవ్వగలుగుతుందో. సో రైట్ సోనిక్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉందండి. ప్లీజ్ మేక్ ఎ నోట్ అండి, రైట్ సోనిక్ అనేసి. ఈ రైట్ సోనిక్ అనే వెబ్సైట్ ఏ విధంగా ఉంటుందంటే, మీకు rightsonic.com/ మీరు చాట్ జీపీటీ ప్రాంప్ట్ అని కూడా మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, చాట్ జీపీటీ ప్రాంప్ట్ అని. సో ఎందుకు ఈ విధంగా మీరు చూస్తే ఈ వెబ్సైట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయంటే, ప్రాంప్ట్స్ని అవి జనరేట్ చేసి పెడుతుంది. జస్ట్ మనం వాటిని వాడడం ద్వారా మనకి ఈజీగా మనము వర్క్ అనేది చేసేసుకోవచ్చు. 215+ చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ యూ కాంట్ మిస్ టు ట్రై అవుట్ ఇన్ 2024. ఈ వెబ్సైట్ చూడండి, నేను మీకు చాలా ఇంపార్టెంట్ రైట్ సోనిక్ అనేది. సో 215+ ప్రాంప్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈ ప్రాంప్ట్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ విధంగా చూడండి, బెస్ట్ చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఫర్ మార్కెటింగ్, ఇది ఫ్రీ అండి, అబ్సల్యూట్లీ ఫ్రీ. సో కెన్ యూ ప్రొవైడ్ మీ విత్ సమ్ ఐడియాస్ ఫర్ బ్లాగ్ పోస్ట్ అబౌట్ టాపిక్ ఆఫ్ యువర్ చాయిస్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ బెస్ట్ చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ ఫర్ బిజినెస్, అదేవిధంగా బెస్ట్ చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ ఫర్ వెబ్ డెవలప్మెంట్, ప్రాంప్ట్ ఫర్ రైటింగ్, ఫర్ ఎడ్యుకేషన్, ఈ విధంగా డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఆల్రెడీ మీకు రెడీగా విస్తరాకులో వడ్డించినట్టు ఉంటుందన్నమాట. జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, రైట్ ఎ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఫర్ మై ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అని. సో ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ దాన్ని మనం ఈ విధంగా కాపీ చేసేసి డైరెక్ట్గా చూడండి, ఈ ప్రాంప్ట్స్ అనేవి ఏ విధంగా జనరేట్ చేస్తే ఈజీగా ఉంటుంది అంటే, ఏదైతే బెస్ట్ రిజల్ట్స్ ఆల్రెడీ వీటి ద్వారా వచ్చిందో ఆ ప్రాంప్ట్స్ అన్ని ఒక దగ్గర పొందుపరిచారనమాట, అది కూడా ఇండస్ట్రీ వైజ్. అండ్ ఇక్కడికి వచ్చేసి జస్ట్ మీరు ఏం లేదు, ఇదే విషయంగా నేను మీకు లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేస్తున్నాను. ప్రోడక్ట్ రైట్ ఎ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఫర్ మై ప్రోడక్ట్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది నేను కొంచెం డీటెయిల్డ్గా ఇవ్వాలి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంటర్నెట్లో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చాలామంది చెప్తారు, చాలామంది ప్రాంప్ట్స్ ఈ విధంగా మంచి వెబ్సైట్లో పొందుపరిచారు. కాకపోతే ఒక చిన్న టెక్నిక్ పర్సనల్గా నేను నా క్లయింట్స్కి కానీ నేను నా వర్క్ చేసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే,
కొంచెం డీటెయిల్ డిస్క్రిప్షన్ అనేది ఎప్పుడన్నా హెల్ప్ అవుతుంది. సో వేగ్ డిస్క్రిప్షన్ కన్నా కానీ కొంచెం డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. బేసిక్ ఇంగ్లీష్లో ఇవ్వండి, అదే బెస్ట్ థింగ్ అండి ప్రాంప్ట్కి. ప్రాంప్ట్ ఇవ్వాలి అనే ఏదైతే మెయిన్ ఇనిషియేషన్ ఉందో అది ఫస్ట్ లెటర్స్లో అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో రోబోట్తో మాట్లాడేటప్పుడు డీటెయిల్ డిస్క్రిప్షన్ ఫర్ మై డిజిటల్ మార్కెటింగ్ అని కొడితే 100 వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ నేను చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ వేర్ వి ర్యాంక్ నెంబర్ 1 ఇన్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ SEO అని చెప్పేసి అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అలాంగ్ సైడ్ విత్ ఆల్ సర్వీసెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంక్లూడింగ్ AI ఫనల్స్ అండ్ డీటెయిల్డ్గా నేను నా ప్రోడక్ట్ గురించి అన్నీ చెప్తున్నాను అనమాట. వీడియో ప్రొడక్షన్, సో ఎక్సెట్రా వీడియో ప్రొడక్షన్ అని. సో నేను ఇప్పుడు జస్ట్ ఈ ప్రాంప్ట్ ఈ విధంగా ఇంత డీటెయిల్గా ఇవ్వాలని చెప్పి ఎందుకు చూపించానంటే, జనరల్గానే మనకి ఎందుకు మనము ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ గురించి రాస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఎంత నీట్గా మనకి ఎక్కువ కాంటెంట్ వచ్చిందంటే చాలా బ్యూటిఫుల్ వేలో ఈ పర్టికులర్ కాంటెంట్ అనేది జనరేట్ అయిందనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయడంలో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ప్రాంప్ట్స్ ఏ విధంగా ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పడానికి మనం రైట్ సోనిక్ అనే ఈ వెబ్సైట్లో నథింగ్ బట్ బ్లాగ్ ఇక్కడ చూడండి https://rightsonic.com/blog/chatgpt prompts అని టైప్ చేసేసి డైరెక్ట్గా మీరు ఎనీ ఇండస్ట్రీకి సంబంధించి పర్టికులర్లీ ఓకే ఈ ప్రాంప్ట్స్ని కాపీ పేస్ట్ చేసి పని చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఇటువంటి ChatGPTకి సంబంధించి ఇంకొక ప్రాంప్ట్ ఏ విధంగా జనరేట్ చేయొచ్చు ఇంకొక వెబ్సైట్ని పరిచయం చేస్తాను మీకు. సో అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్ అండి. సో ChatGPTని ఆప్టిమమ్గా యూటిలైజ్ చేసుకోండి. చాలా ప్రాంప్ట్స్ ఇచ్చే వెబ్సైట్స్ని మనం ఇంకా కూడా తెలుసుకుంటూ ఉంటాం. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.